హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పట్లో మన వీడియో ఏమంటే లాయరు, అడ్వకేటు ఇద్దరు ఒకళ్ళే అని చెప్పి చాలామందికి ఒక అభిప్రాయం అయితే ఉందండి. కానీ కాదు, లాయర్ అనేది వేరు, అడ్వకేట్ అనేది వేరు. మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం, ఎన్రోల్మెంట్కి ముందైనా కనీసం ఈ కీ డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క లాయరు, ప్రతి ఒక్క అడ్వకేట్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం కంపల్సరీ ఉందండి. సరే, అయితే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. లాయర్ అంటే ఒక లా పట్టా పొందినోళ్ళని లాయర్ అంటామండి. ఎల్ఎల్బి డిగ్రీ చేసేసి ఎల్ఎల్బి పట్టా పొంది ఉంటే వాళ్ళని మనం లాయర్ అంటాం. అయితేను వీళ్ళు ఇంకా స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అనేది పూర్తి చేసి ఉంటారండి. వీళ్ళని మనం లాయర్లు అంటాం. అడ్వకేట్ అంటే ఎల్ఎల్బి పూర్తి చేసి ఎల్ఎల్బి పట్టా పొంది ఖచ్చితంగా వాళ్ళ యొక్క బార్ కౌన్సిల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో, తెలంగాణ అయితే తెలంగాణ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అనేది పూర్తి చేసుకున్న తర్వాతే వాళ్ళు అడ్వకేట్ అనేసి అంటారండి. అకార్డింగ్ టు అడ్వకేట్స్ యాక్ట్ 1961 మీకంటూ రైట్స్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. సెక్షన్ 29 నుంచి 33 వరకు ఒకసారి చదువుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అడ్వకేట్గా మీకున్న రైట్స్ ఏమి, మీకున్న రెస్ట్రిక్షన్స్ ఏమన్నది కంపల్సరీ చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ ఒకసారి ఎత్తుకొని, అడ్వకేట్స్ యాక్ట్ 1961 ఎత్తుకొని సెక్షన్ 29 నుంచి 33 వరకు చూసుకోండి. దానిలో మీకున్న రైట్స్, రెస్ట్రిక్షన్స్ అనేది మీకు తెలుస్తాయి. ఒకసారి చూసుకోండి. అదేవిధంగా లాయర్ని జస్ట్ ఒక లా గ్రాడ్యుయేట్ చేసి ఉండి ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఉన్న వాళ్ళని మనం లాయర్లు అని ఎట్లయితే అంటున్నామో, వీళ్ళు కేవలం అడ్వైజులు మాత్రమే ఇవ్వగలుగుతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కావచ్చు, బంధుమిత్రులకు కావచ్చు, ఎవరికైనా అడ్వైజులు ఇవ్వగలుగుతారు. కానీ క్లయింట్లని కోర్టు ముందర, జడ్జి ముందర హాజరుపరచడానికి లేదు. అడ్వకేట్ అనే వ్యక్తికి కొంతవరకు పవర్ వస్తుంది. ఆయన క్లయింట్స్ని తీసుకుపోయి కోర్టు ముందర, జడ్జి ముందర హాజరుపరచడానికి ఉంది. అదేవిధంగా కోర్టులో అపియర్ అవుతాడు, ప్లీడింగ్స్ చేసుకుంటాడు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటాడు. ఇదండి, గుర్తుపెట్టుకోండి. లాయర్కి అడ్వకేట్కి ఉన్న డిఫరెన్స్ ఇది. తర్వాత ఎన్రోల్మెంట్ ప్రొసీజర్ ఏమి, ఎన్రోల్మెంట్ అంటే ఏమి? ఎన్రోల్మెంట్ అంటే కంపల్సరీ మీరు ఏదైతే ఎల్ఎల్బి పూర్తి చేసి ఉంటారో కంపల్సరీ అదొక రిస్ట్రిక్షన్ అండి. ఎల్ఎల్బి అనేది కంపల్సరీ పూర్తి చేసి ఉండాలి. తర్వాత బార్ కౌన్సిల్లో, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో, తెలంగాణ అయితే తెలంగాణ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకొని ఉండాలి అడ్వకేట్గా. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఒకటి ఇస్తారండి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఫస్ట్ పెట్టి, తర్వాత మీకంటూ ఎన్రోల్మెంట్ నెంబరు ఒకటి ఇచ్చి, తర్వాత ఏ ఇయర్ అనేది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు అని చెప్పి ఇవి 3 కలిపి మీ ఎన్రోల్మెంట్ నెంబర్గా వస్తుందండి. స్టేటు, తర్వాత మీకున్న అడ్వకేట్ నెంబరు, తర్వాత ఇయర్, ఇవి 3 కలిపి ఒక దానిలో ఇస్తారండి. ఇది ఇక్కడ వరకు ఎన్రోల్మెంట్ అండి. ఇది టెంపరరీ ఎన్రోల్మెంట్ అంటారు. ఇక్కడి వరకు టెంపరరీ ఎన్రోల్మెంట్ అంటారు. మీరు ఏదైతే స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకొని ఉంటారో అది టెంపరరీ ఎన్రోల్మెంట్ మాత్రమే అడ్వకేట్గా. దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఒక 2 years మీకు టైం పీరియడ్. ఈలోపు మీరు ఏం చేయాలంటే ఏఐబి కంపల్సరీ క్వాలిఫై అయిపోయి ఉండాలి. ఏఐబి క్వాలిఫై అవ్వలేదంటే మళ్ళీ పోయి స్టేట్ బార్ కౌన్సిల్లో మళ్ళీ రెన్యూ చేయించుకోవాలండి. అదొకటి, సరేనా? ఏఐబి పూర్తి చేసేసుకుంటే నవ్ యు ఆర్ సర్టిఫైడ్ యాజ్ అ పర్మనెంట్. మీకంటూ ఒక పర్మనెంట్ నెంబర్ వస్తుంది, మీకంటూ పర్మనెన్సీ ఉంటుందండి. లేదంటే జస్ట్ స్టేట్ బార్ కౌన్సిల్లో మాత్రమే ఎన్రోల్ చేసుకుని ఉంటే యు ఆర్ టు బీ కాల్డ్ యాజ్ టెంపరరీ. అది గుర్తుపెట్టుకోండి. టెంపరరీగా ఎన్రోల్ అవ్వడం వేరు, పర్మనెంట్గా ఎన్రోల్ అవ్వడం వేరు. ఏఐబితో పోతే పర్మనెంట్గా ఎన్రోల్ అవుతారు, స్టేట్ ద్వారా పోతే టెంపరరీ ఉంటుంది.
స్టేట్లో ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలండి. స్టేట్లో ఫస్ట్ ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏఐబి రాసిన తర్వాత మాత్రమే మీరు ఏదైతే ఏఐబి క్వాలిఫై అవుతారో దాన్ని తీసుకుపోయి మళ్ళీ మీ స్టేట్లో మీరు ఇస్తే మీకు పర్మనెంట్ అడ్వకేసీ నెంబర్ అనేది మీకు ఇచ్చేస్తారండి. అదొకటి. ఇప్పట్లో ఇంతవరకు తెలుసుకున్నాం మనం ఎన్రోల్మెంట్ అంటే ఏమో. తర్వాత లాయర్, అడ్వకేట్ ఏం చేయొచ్చు, వీళ్ళు వృత్తిపరంగా వీళ్ళు ఏం చేయొచ్చు. లాయర్లు అనే వాళ్ళు ఏం చేస్తారండి, లీగల్ రీసెర్చ్ చేసుకోవచ్చండి, ఒక రీసెర్చర్గా ఉండొచ్చు. తర్వాత కన్సల్టెన్సీలో పనిచేయచ్చు. తర్వాత కార్పొరేట్ ఫర్మ్స్ అని ఉంటాయి, ఏదో ఒక ఫర్మ్లో పనిచేయచ్చు. అడ్వకేటు క్లయింట్స్ని కోర్టులో హాజరుపరుస్తారు కాబట్టి, జడ్జి ముందర హాజరుపరుస్తారు కాబట్టి డ్రాఫ్టింగు, ప్లీడింగ్సు, వకాలత్నామా, తర్వాత వీటిలో అప్లికేషన్లో సైన్లు, ఏమైనా ఫైల్ చేయాల్సిన అప్లికేషన్లు, కేసులు ఫైల్ చేసుకోవచ్చు. ఇవంతా అడ్వకేట్లు చేస్తారండి. లాయర్లు ఎట్లాంటి ఫైల్లోనూ సంతకం పెట్టడానికి లేదండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ విల్ బి హార్ష్లీ పనిష్డ్ అండి ఆ పనులు చేస్తే మాత్రం. తర్వాత ఇదండి, ఇంతవరకు బాగుంది కదా. ఇంతవరకు ఏమేమి చేయొచ్చు, యాజ్ ఎ లాయర్గా ఉంటే వృత్తిపరంగా మీరు ఏం చేయొచ్చు, యాజ్ అడ్వకేట్గా వృత్తిపరంగా మీరు ఎట్లా ముందుకు పోవచ్చు అని చెప్పి ఉంది కదండి. ఇదండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సరేనా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ అనుకోండి. మీరు లా డిగ్రీ LLB పూర్తి చేసేసినారు, లా డిగ్రీ మీకు ఉంది. అండ్ నా మిమ్మల్ని లాయర్ అని మాత్రమే అంటారు. అదే మీరు పోయి మీ తెలంగాణ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకుంటే టెంపరీగా మీకంటూ ఒక అడ్వకేట్ నెంబర్ వస్తుందండి. తర్వాత ఏఐబి పాస్ అయిపోతే పర్మనెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుందండి. అది తర్వాత ఎప్పుడైతే మీరు ఎన్రోల్ అవుతారో అప్పటి నుంచి మిమ్మల్ని అడ్వకేట్ అంటారండి. అది విషయం. ఇప్పట్లో అందరికీ అర్థమైందని అనుకుంటానండి. ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని పెట్టుకుంటే మనకే మంచిది. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. ఇట్లనే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ కంటెంట్స్ ఇంకా చేయాలనుకుంటున్నాను. మోటివేషన్గా మీకంటూ మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటరు. అది నాకు ఉత్సాహం ఇస్తుంది ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా మరిన్ని ఎన్నో చేయడానికి. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఏం కాన్సెప్ట్ కావాలన్నది మీరు కమెంట్స్లో తెలియజేస్తే ఆ వీడియోలు కూడా చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్స్.